మంగానెల్లూరులో వైభవంగా శివపార్వతుల కళ్యాణం. శివరాత్రి మహోత్సవంలో భాగంగా సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరు గ్రామంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి 9 వ్యవధిలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నపూర్ణేశ్వరి అవతారంతో ప్రతి ఒక్కరి ఆకలిని తీరుస్తూ ఈ యొక్క మహాతల్లికి ఆయురారోగ్యాలు చేకూర్చాలని భారతదేశ రామలింగేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలోనూ స్వామి ఆయుర్వేదాలు చేకూర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నెన్నో చేయాలని దిగ్విజయంగా జరిపించాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ బుద్ధిగా కూడా అనుకున్న ముగ్గు వేయకుండా ఉండింది లేదు. ఏ రోజు కూడా వర్షం కానీ ఎండ కానీ గాలి కానీ వాన కానీ ఏదైనా కానీ ఒక చెత్త కానీ నైవేద్యాలు లేకుండా ఉన్నప్పుడు కాలం నుంచి గ్రామస్తులు వారి శక్తి కొలది అనాదిగా అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టి కొన్ని సంవత్సరాలుగా పాడిపోయిన ఆలయాన్ని 11 సంవత్సరాల మునుపు జీర్ణోద్ధారణ జరిగింది. ఆ జీర్ణోద్ధార కాలంలో అప్పటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్తీక మాసము, మాఘమాసము ఇలాంటి దివ్యమైనటువంటి మాసాలలో వచ్చినటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, లింగోద్భవము, అన్నప్రసాదాలు 2 రోజులు, ఒకటి శివరాత్రి పోయిన మరోజు, తర్వాత కళ్యాణ రోజు అన్నదానము. కనీసము మీరు చూసుకుంటారు ఈరోజు ఈ జనాలు అశేష జనవాహిని అమ్మవారి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఏమేమో చేసుకుంటారు. అదే విషయంగా కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా ముక్కోటి దేవతల సమక్షంలో ఈ యొక్క కళ్యాణం కూడా జరిగింది. ఈ అంతా స్వామివారి రామలింగేశ్వర స్వామి భారతమ్మ వారి కృపాకటాక్షములతోనే ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క